So can you explain these two things? Okay. One, the grammar of the filmmaking, like what is the actual change with an example, like how a normal scene would sound like, what will be your grammar to that same scene, and also about the freedom. Lovely. So very quickly I'll try to get into this. So కొంచెం అటు ఇటు తడబాటైనా పర్వాలేదు బికాస్ దిస్ ఇస్ లైక్ వెరీ కూల్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ టు ఆన్సర్. ఒకటి ఈజియర్ టు ఆన్సర్, ఒకటి క్రియేటివ్ ఫ్రీడమ్ అన్నారు. క్రియేటివ్ ఫ్రీడమ్ ఎక్కువ ఇంపార్టెంట్, బడ్జెట్ తక్కువైనా పర్లేదు, రిసోర్సెస్ తక్కువైనా పర్లేదు. ఎందుకంటే క్రియేటివ్ ఫ్రీడమ్ ఈజ్ దానికి వెల కట్టలేము. సో అది ఉంది అంటే చాలా మంచి మూవీ తీయొచ్చు. నాకు డెఫినెట్లీ డబ్బులు ఎక్కడ కావాలంటే నాకు ప్రాఫిట్లో పర్సంటేజ్ ఇస్తే సరిపోతుంది. సో అది నా విజ్ఞప్తి. క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటే ఏంటంటే మనుషుల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, సపోజ్ యామిని కమ్స్ ఫ్రమ్ యూనో తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ విజయవాడ, షీ సమ్వన్ కుకింగ్ ఇష్టం, సర్వింగ్ పీపుల్ ఇష్టం. ప్రియాంక ఇండిపెండెంట్, ఎన్నో చేసింది, హై అచీవర్ బట్ స్టిల్ యునో స్టేస్ డౌన్ టు ఎర్త్, యాక్ట్స్ లైక్ షీ డిడ్ డూ ఎనీథింగ్ బట్ షీ డిడ్, చాలా చేసింది. సో ఈ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే వీళ్ళ నుంచి వస్తాయో అవి ప్రైస్లెస్, అవి నేను ఇన్ఫినిట్గా వాడుకుంటా. సో దానికి రిసోర్సెస్కి సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేనివి ఇవన్నీ ఒక మనిషిలో ఉన్న క్యారెక్టర్స్ ఎక్స్పీరియన్సెస్. సో అది నాకు మైండ్ చేయడం వచ్చు కాబట్టి ఆ ధైర్యంతో అంటున్నాను. సో అది ఫస్ట్ థింగ్, క్రియేటివ్ ఫ్రీడమ్ అందుకే నాకు కావాలి. సో దట్ ఇవన్నీ నేను ఫ్రీగా మైండ్ యూనో బయటికి తీసుకురాగలుగుతాను. ఫిలిం గ్రామర్ అంటే ప్రతి ఆర్ట్ ఫామ్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు పెయింటింగ్ రినైసాన్స్ ఎరాలో యాజ్ ఇట్ ఈస్ దింపాలి అనే ఒకటి ఉండింది. పికాసో వచ్చి దాన్ని బ్రేక్ చేశాడు, ఇలా కూడా చేయొచ్చు అని. తర్వాత కార్టూనిస్ట్ వచ్చి దాన్ని బ్రేక్ చేశారు, సింప్లిఫై చేశారు, క్యారికేచర్ చేశారు, చాలా ఎఫెక్టివ్గా చేశారు. సో రియలిజం నుంచి ఎన్నో వచ్చాయి. అట్లానే ఫిలింలో కూడా కొన్ని ఉన్నాయి, లైక్ క్లోజప్, అదే షాట్ని 20 సార్లు తీయడం అలాంటివి. సో ఫర్ ఇన్స్టెన్స్ ఈ సీన్ ఉందనుకోండి, ఇక్కడ ఒక డైరెక్టర్ అండ్ హిజ్ యాక్టర్స్ ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు. సో ఒకటి మధ్యలో స్ట్రైట్ ఫార్వర్డ్గా చూస్తే ఆల్ గుడ్ ఆల్ సెట్, మనం ఏమైనా ప్రిపేర్ అవ్వాలని అంటాం. నేనేం చేస్తాను, కొద్దిసేపు ఇది తీస్తాను, కొద్దిసేపు ఇట్లా నవ్వడం తీస్తాను, కొద్దిసేపు నువ్వు నోరు మూసుకోవాలి మధ్యలో అని తిని కోపం తీస్తాను, కొద్దిసేపు మధ్యలో ఇలా తింటూ కింద పడి ఇక్కడ మరక రావడం తీస్తాను. ఇవన్నీ అసలు లీనియర్గా తీయము, ఇవన్నీ లిటిల్ బిట్స్గా తీసి మనం ఎడిట్లో అది కరెక్ట్గా మోతాదులో మిక్స్ చేస్తే మీకు నాట్ ఒక 1 minute ఈ ఒక్క ఇంటర్వ్యూ ఫీలింగే కాదు, ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ నుంచి ఎండ్కి జరిగిన పూర్తి ఎక్స్పీరియన్స్ని చాలా తక్కువ టైంలో మీకు ఇచ్చేయచ్చు.